గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పెట్రోల్ కష్టాలతో ఇబ్బంది పడుతున్న రాజేష్. అందులో పెట్రోల్ మీ తాత పోయిస్తాడా? పెద్దగున్నది ముల్లంగి, వండితే తినొచ్చు మస్తు మంది. స్నేక్ బాబా పోతుండు అంబాడుకుంటా, మస్తు నవ్వుతున్నారు ఈయన పని చూసుకుంటా. పరీక్షలో పాస్ చేయండి సార్, దండం పెడతా అని రాసిన వెన్నెల. ఎట్లనన్నా నేను పాస్ అయ్యి ఆ గాజులు నేను తీసుకోవాలే సార్. అగో వార్తది ఏ పడుతుందని మళ్ళీందో ప్లాన్ వేసినట్టున్నాడు కదా ఈడు. ఏమ్రా వారి, ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వస్తున్నావు ఆఫీస్ కు? నువ్వు రమ్మనంగానే అయిపోతుందా? వచ్చేందుకు వసతులు ఉండద్దా? బండి ఉన్నది కదా, ఇంకేం కావాలి? బండి ఉంటే అందులో పెట్రోల్ మీ తాత పోయిస్తాడా? బొచ్చడు పెట్రోల్ ఉందని బంకోలు చెప్తుంటే నీకు పెట్రోల్ దొరకలేదా అన్నయ్యా? పెట్రోల్ ఉన్నదా? ఏడా సోషల్ మీడియాలో చూస్తలేవా సోదిదానా? అసలు ఒక్కో జాగల పెట్రోల్ కోసం ఎట్లా క్యూ కట్టిరు తెలుసా? పిల్లగాళ్ళని వేసుకొని వచ్చి మరీ అమ్మో పెట్రోల్ కోసం ఎదురు చూసిర్రు. ఇంకొన్ని జాగాలను అయితే పెట్రోల్ కోసం వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసుల రంగంలో దిగినరమ్మ తల్లి. నీకేం తెలుసు? గంటల కామానం లైన్లో నిల్చున్నా కూడా పెట్రోల్ దొరకక మంది అవస్థ పడుతుంటే జల్దీ రాకపోయినావు అంటారా నీ ముఖానికి? ఓగో కాడ పొట్టు పొట్టు పంచాదులు అయినాయి తల్లి. కర్రలతో కొట్టుకున్నారు, బంకులు మొత్తం ఆగం ఆగం చేసిండ్రు. ఇంకొన్ని జాగాలనేమో మళ్ళీ పెట్రోల్ దొరుకుతుందో దొరకదో అన్న భయంతో కొంతమంది బకెట్లు, డ్రమ్ములు, కుక్కర్లు, క్యాన్లు ఏ దొరుకుతుంది అలా ఊపించుకొని పోతూనే ఉన్నారు పెట్రోల్ను. సమాజం అయిందా ఇప్పటికన్నా పెట్రోల్ దొరికేటందుకు ఎంత గోసున్నది అనేది? ఆరాంసి ఆడ కూర్చొని బండి ఉన్నది కదా అనగానే ట్యాంకులకు వచ్చేస్తుంది కావచ్చు పెట్రోల్ దానంతట అదే. ఆపిగా చాలా మంది నీ లెక్కనే పెట్రోల్ దొరకది, బంకులు బంద్ అనుకుంటారు కానీ అట్లేం లేదట. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. బంకుల్లో బరాబర్ స్టాక్ ఉందట. డీలర్ అన్నలు కూడా అదే చెప్తుర్రట. కావాలంటేను జనాలు అనవసరంగా పానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్ని బాగా పనిచేస్తున్నాయి. ఇన్నవా? స్టాక్ ఉన్నదట. చాలా జాగాలో నో స్టాక్ బోర్డు ఉన్నది. చాలా మంది పబ్లిక్ పెట్రోల్ లేదన్న పుకారు నమ్మి బంకుల్లో లైన్ కట్టి ఎక్కువ పోసుకుపోయేసరికి రెగ్యులర్ కంటే 3 సేల్ పెరిగిపోయిందట. అందుకే స్టాక్ లేకుంటైంది కొన్ని బంకుల్లో. అట్లంటే మరి కొన్ని బంకులు బంద్ ఉన్నాయి కదా మొత్తానికి. అది వరకు లెక్క కాకుండా ముందస్తుగా పైసలు కడితేనే పెట్రోల్ ఇస్తామనేసరికి పైసలు కట్టలేని బంకులు బంద్ పెట్టుకున్నాయట. ఏమో ఇప్పుడు తోలేదందుకు బండి దాంట్లో పెట్రోల్ అయితే కావాలి కదా. ఇక దొబ్బు నా వల్ల కాదు, చక్కగా ఏదైనా డబ్బా పట్టుకపోయి దాంట్లో పోపించుకొచ్చుకుంటా. ఒరే ఆ పని చేయకు, డబ్బాల్లో పోసుడు తప్పు. అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారట పోలీసులు. అట్లనే ఇండ్లల్లో ఇంధనం నిల్వ ఉంచుకున్నాడు చాలా డేంజర్ అట. ఆ గాలి వీల్చినా లేనిపోని రోగాలు వస్తాయట. కాబట్టి అసొంటి పనులు చెయ్యకు. ఇక పోపించినట్టే నేను పెట్రోల్. ఇంకో ముచ్చట, పెట్రోల్ కొరుతుందని తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారట. ఎవరన్నా ఎక్కువ అమ్ముకుందామని ప్లాన్ చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతారట. మరి ఇప్పుడు ఏం చేసుడు తల్లి నేను? జర పబ్లిక్ కూడా తొందరపడేటోళ్ళు బాగా మందే ఉన్నారు. అసోంటోళ్ళు చేయంగానే ఈ గోస్ అంతా సరిపడే పెట్రోల్ ఉందని చెప్పనే పట్టే. ఇక ఎందుకు ఇట్లా ఎగబడి ఆగం చేసుకున్నాడు? కరెక్టే కావచ్చు కానీ పోయి గీ టైంలోనే బంకోళ్ళు ముందు పైసలు కడితే తప్ప స్టాక్ ఇయ్యము అంటే పబ్లిక్ గోస కాదా? దాని గురించి కూడా ఏదైనా ఆలోచన చేస్తారేమోలే. గిందుకే చక్కగా ఎలక్ట్రిక్ బండి కొందాం అనుకుంటాను. కానీ రేపట్లో ఆ బండ్లు ఎక్కువైనాక కరెంటు ఛార్జీలు పెంచుతారేమో అని భయం అవుతున్నది. ఏటొచ్చి పబ్లిక్కే గోస. అమ్మరే బాప్రే. పబ్లిక్ మీరైతే నకిలీ వార్తలు నమ్మి ఆగం కాకుండా జరా. ఏ తిప్పలున్నా సర్కార్ అయితే చెప్తుంది కదా అఫీషియల్ గా. తక్లీఫ్ కాకుండా చూసుకుంటారు కదా. ఉత్తగా రీల్ చూసి డిసైడ్ కాకుండా ఏది కూడా. సరేనా?
ఉత్తరప్రదేశ్లో ఒక రైతు ఒక రోజు పొద్దున్నే లేచి తన పొలానికి పోయి అక్కడ అవుపడ్డదాన్ని చూసి షాక్ అయిండు. వెంటనే దాన్ని కట్ చేసి భుజం మీద వేసుకొని ఊళ్ళకి వచ్చిండు. వెంటనే ముచ్చట ఊరంతా తెలిసిపోయింది. ఇంకేమున్నది, జనం ఆ రైతు ఇంటి దారి పట్టిల్లు. ఆ రైతన్న భుజం మీద ఏదో తుంటమొద్దు లెక్కున్నది, అదేందో ఎరికేనా? ముల్లంగి. అవును, మీరిన్నది సూత్తున్నది నిజమే. అది నిజంగా మనం కూర వండుకొని తినే ముల్లంగే. అదేంది ముల్లంగంటే క్యారెట్ సైజులు ఉంటది కదా, మరి ఇదేంది హనుమంతుని తోక లెక్క గంత పొడుగున్నది అనుకుంటున్నారా? నిజానికి అంతటా క్యారెట్ సైజులనే ఉంటది. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ జిల్లాలో ఉండే ఒక రైతు పొలంలా గీ ముల్లంగి 5 అడుగుల దాకా పెరిగింది. ఓరిని, ఇదేం విచిత్రం రా నాయనా అని అనుకుంటా ఈ ముల్లంగిని చూసేటందుకు ఆ ఊరు జనము ఆ రైతింటికి లైన్లు కట్టిండ్లు. మామూలుగా అయితే 1/2 కిలో ముల్లంగి తెచ్చి కూరండితే 2-3కి సరిపోతది. కానీ గీ రాకాసి ముల్లంగిని కూరండితే 10-15 మందికి వడ్డీ వచ్చి అనుకోబట్టిండ్లు దాన్ని చూసేటందుకు వచ్చిన ఊరోళ్ళు. అయితే అదేం వింత కాదు, ప్రకృతి పరంగా అప్పుడప్పుడు గిస్వంటి విచిత్రాలు జరుగుతుంటాయి అని అంటున్నారు కొంతమంది సైంటిస్టులు. మన దేశంలా చదువుకున్న వాళ్ళను సుత మోసం చేయగలిగే తెలివి ఇద్దరికే ఉన్నదుల్లా. అందులో ఒకడు రాజకీయ నాయకుడు అయితే ఇంకొకడు దొంగ బాబా. ఎవరిని ఎట్లా బుట్టలు వేసుకోవాలనో వీళ్ళకు బాగా తెలుసు. దొంగ బాబాలైతే గల్లీకి ఒకరు అవుపడతారు. వాళ్ళలో కూడా కాంపిటీషన్ పెరిగిపోయేటాలకు కొత్త కొత్త ఐడియాలు కనిపెడుతున్నారు. ఓర్ని, ఏందిది కొండసిలో వాకినట్టే వాక్కుంటా పోతున్నాడు. వామ్మో వామ్మో, అసలుగా నాగరాజు ఎవరు, ఎందుకు అట్లా వాక్తున్నాడంటే తొండ ముద్రి ఊసర వెళ్ళైనట్టు గీ బాబా బాగా ముద్రి స్నేక్ బాబా అయిండు. అందుకే గట్ల వాక్కుంటా పోయి భక్తులకు దర్శనం ఇస్తుండు. ఇంకా నయం, అడ్డం వచ్చిన భక్తులను గాటేస్తలేడు. ఈ పాకుడు బాబాను చూసేటందుకు కూడా జనం ఎగబడుతున్నారు. ఆ పాకుడు బాబాను చూసిండ్లు కదా, ఇగో ఇక్కడ ఇంకో లేత బాబా ఎలిసిండు. మూతి మీద మీసాలు కూడా రాకముందే బాబా వేషం కట్టి పబ్లిక్ ను పాగలు గల్లం చేస్తుండు. ఈ బుడ్డ బాబా స్పెషాలిటీ ఏందంటే తన దగ్గరకు వచ్చిన భక్తుల సమస్య ఏందో అడిగి ఎదురుగున్న గంపల నుంచి ఒక బొమ్మ తీసి చేతిలో పెడతాడు. భక్తులు ఆ బొమ్మను కొంచెపోయి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ సమస్యలు తీరిపోతాయట. లేత వయసులోనే బాబా అయిండు కాబట్టి చిన్న పిల్లగాని చేష్టలు పోలే. అందుకే అప్పుడప్పుడు బొమ్మలు తీసి భక్తుల మీదకి ఇసిరేస్తుంటే అవి అందుకునేటందుకు వాళ్ళెగబడుతుంటారు. బీహార్ రాష్ట్రం బేగుసరాయి జిల్లాలో జరుగుతున్న తమాషి ఇది. నమ్మేటోళ్ళున్నన్ని రోజులు గిస్వంటి దొంగ బాబాలు ఆడిందే ఆట పాడిందే పాట అని అంటున్నారు ఈ బాబాల మోసాల గురించి తెలిసిన పబ్లిక్. బండ్ల మీద పోతూ రీల్స్, కార్ల మీద పోతూ రీల్స్, ఆటోల మీద పోతూ రీల్స్, ఆఖరికి పెద్ద పెద్ద చెరువులు డ్యాంల దగ్గర నిలబడి రీల్స్ 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 కోసం కొందరు ఎట్లా తమాషాలు చేస్తూ గందరగోళంలో పడుతుర్రో చూస్తున్నాం కదా. అయితే ఇటు చూడండి, ఒక మోతవారి ఎట్లా రీల్ చేసిండో. సాల్లే సారు, నీ సక్కదనం మంచిగానే ఉన్నది కానీ చక్క సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేసారా. నమస్తేలు గిమస్తేలు బంద్ చేయి. ట్రాక్టర్ మీద కూర్చొని పోజులు ఇస్తే ఇలా ముత్తాత ట్రాక్టర్ నడుపుతాడు అనుకున్నాడో, లేకుంటే స్టీరింగే దానికి అది తిప్పుతుంది అనుకున్నాడో కానీ రీల్స్ కోసం బరి తెగించి రోడ్డు మీద జనాలకు సుక్కలు చూపెట్టిండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ట్రాక్టర్ డ్రైవరు. పోలీసులు కేసు రాసుకున్నారట. కానీ ఏంది చెప్పుండ్రి, సడన్ గా లారో బస్సో కారో 100 స్పీడ్ మీద వస్తే పరిస్థితి ఏంది? పెద్ద పెద్ద బ్రిడ్జీలు, పెద్ద పెద్ద నేషనల్ హైవేలు, పెద్ద పెద్ద నీళ్ళ ట్యాంకులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు వార్తలకు ఎక్కుతాయి. వాటిని చూసి జనాలు కూడా అబ్బా భలేగా ఉన్నది రోడ్డు, సూపర్గా ఉంది ప్రాజెక్ట్ అని సంబరపడతారు. ఇంకా కొందరైతే మెచ్చుకొని మెడలు కూడా వేసుకుంటారు కదా. అయితే ఈడ మాత్రం పెద్ద రోడేం కాదు, అయినా వార్తలకు ఎక్కింది. ఎందుకంటారా? ఇగో ఇందుకు. ఈ ఏడాది గనక ఉత్తమ కాంట్రాక్టర్లుగా అవార్డులు ఇవ్వాల్సి వస్తే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొందరు కాంట్రాక్టర్లకే ఇవ్వాలనుల్లా. ఇంత ఎగురంగా పోసినారు మరి రోడ్లు. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మోతెవరి కాంట్రాక్టర్ కి బోరింగ్ ను తీసేయకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డు పోసి వార్తలకు ఎక్కిందా. ఇగో ఇటు చూడండి, అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావు దగ్గర ఇంకో కాంట్రాక్టర్ గారు కరెంటు పోల్ను నడి రోడ్డు మీదనే ఉంచి ఎట్లా పోసిండో, అట్లని ఈ ఒక్క స్తంభమేనా అంటే ఇటు సైడ్కి ఈ స్తంభాన్ని కూడా తీసేయకుండా అట్లనే పోసిండ్రు. మరి తలకాయ పని చేసే రోడ్డు పోసిండ్రో, ఆయనతో తలకాయల పురుగు గిట్లా తిరిగిందో కానీ హరీ బరీగా డాంబర్ రోడ్డు పోసి పెద్ద పెద్ద ప్రమాదాలు అయ్యే పనిని ముంగటేసిపోయిండ్రు. ఇక ఇదొక ఎత్తు అయితే గిది చూడండి, ఈ బిర్జికి ఎట్లా బొక్కలున్నాయో. బాబోయ్ బాబోయ్, బిర్జి కిందికెంచి పోతున్న నీళ్లు కనబడుతున్నాయి కదా. మరి బొక్కలు ఇంత ప్రమాదకరంగా
కనబడుతున్నా వెహికల్స్ తిరిగేదందుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రో కానీ పుసుక్కున ఈడికి చిన్నపిల్లలు వస్తే ఏంది పరిస్థితి చెప్పుండ్రి. బీహార్ రాష్ట్రంలో ముచ్చటిది. మీరైతే రోడ్ల మీద ప్రయాణాలు చేసేటప్పుడు జర చూసుకొని చేయండి సుమి, సరేనా? ఏమంటున్నాం? ఓ 10వ తరగతి పాస్ అయితందుకే 3 సంవత్సరాలు అంటే 6 సప్లిమెంటరీలు రాసిన విద్యా అని ముత్యం. ఇప్పుడేమో సడన్ గా పెన్ను బుక్ పట్టింది. ఏందో కథ? సరే ఎట్లనన్నా ఇంటర్ పాస్ కావాలి, నా సత్తా ఏందో అందరికి చూపాలి. నాకు చదువు రాదు అంటారా? సరే ఎట్లనన్నా పాస్ అయితా. ఓ వెన్నెలమ్మ, ఏంది షాకింగ్ మాకు. సడన్ గా పెట్రోల్ దొరుకుతలేదట అనే వార్త తెలిసినప్పుడు కూడా ఇంత షాక్ కాలేదు గాని నువ్వు ఇట్లా బుక్ పట్టి రాస్తుంటే ఇది నిజమేనా అని నాకు నేను గిచ్చుకోవాల్సి వస్తుంది. అవునా? మరి గంతగానం నీకు నువ్వే ఎందుకు గిచ్చుకున్నాడు? నన్ను నచ్చి గిచ్చినంటవా? ఎర్రబడాలి వల్ల. మరి చదువుకునేటోళ్ళని డిస్టర్బ్ చేద్దాం తెలియదా నీకు? అసలుకే డిస్టింక్షన్ లో పాస్ కావాలి వచ్చేసరికి. డిస్టింక్షనా? అన్ని కనెక్షన్ లేని మాటలు మాట్లాడకమ్మా. ఏం మాట్లాడుతున్నావు? కనెక్షన్ అనే మాట పుట్టిందే నాతోని, తెలుసా నీకు? అవునవును, నీ మాటలకు నీ చేతలకు ఏం కనెక్షన్ ఉండదు కదా. సరే, అంత చదువే నీకొస్తే ఏదైనా ఒక టేబుల్ చెప్పు. డైనింగ్ టేబుల్. ఎప్పుడు తిండి గోల్నే కదా నీకు. ఎప్పుడు నీ ఆలోచన డైనింగ్ టేబుల్ మీదనే ఉంటదా? అరే నువ్వు తెలిసిన టేబుల్ చెప్పు అన్నావు, డైనింగ్ టేబుల్ అని చెప్పినా తప్పేమున్నది? నా తెల్లే నిన్ను అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువ. అరే నేను 2 2s 4 ఆ టేబుల్స్ అడిగిన. ఇప్పుడు చూడు చెలరేగిపోతా. 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 50 70 100 200 300. ఆగాగాగాగు, సాల్ తల్లి నీకు ఒక దండం. మ్యాథ్స్ కాదు గాని ఇప్పుడు సైన్స్ కొద్దాం. సైన్సా? వెరీ ఈజీ. చూస్తే కదా, అమీబాకు ఒక ఆకారం అంటూ ఎందుకు ఉండదు? అది దొంగ అమీబా అనుకుంటా. పోలీసులు గుర్తుపడతారని ఒకే ఆకారం ఉండకుండా ఆకారాలు మారుస్తుండొచ్చు. ఇది కాదు గాని రెండో ప్రపంచ యుద్ధం ఎట్లా సాగింది? అని కత్తులతో జరిగింది. నీకు నీ చదువుకు ఒక దండం. నువ్వు ఇంకా ఇంటర్ పాస్ అవుతావా? అవును, అయినా ఇంటర్ పాస్ అయ్యేటందుకు ఇవన్నీ క్వశ్చన్లు ఎందుకు? మరి గీసోంటి క్వశ్చన్లు ఉండకుండా నీ మేకప్ కోసం వేసే పౌడర్ కంపెనీ పేరేంది అని అడుగుతారా? హలో, పాస్ కావాలంటే క్వశ్చన్ పేపర్ తోని మనకు సంబంధం లేదమ్మా. మనకు వచ్చింది మనం రాయడము అంతే. అబ్బా, నీకు నచ్చింది రాస్తే మార్కులు ఇస్తారా? ఎస్. ఇంతకు ఏం రాస్తావు? సార్ మీకు దండం పెడతా సార్, మీ కాళ్ళు మొక్తా సార్, నన్ను ఎట్లన్నా పాస్ చేయండి సార్, లేకపోతే నేను బతకను. మా అమ్మ నన్ను చదివించేటందుకు తన చేతికున్న 2 గాజులు అమ్ముకొని ఇప్పుడు నా చేతి గాజులు గుంజుకొని వేసుకున్నది. ఎట్లనన్నా నేను పాస్ అయ్యి ఆ గాజులు తీసుకోవాలే సార్. కావాలంటే అందులో గాజు నీకు ఇస్తా సార్ అని రాసిన. ఊకో, అట్లా రాస్తే నీకు ఎవరో మార్కులేసి పాస్ చేస్తారా? అరే గిడ చూడు, ఒకలేం రాసిండ్రో. నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు సార్, మీరే నాకు అమ్మ నాయన, నన్ను పాస్ చేయండి సార్. నేను చదువుకున్నవి పరీక్షల్లో రాలేదు, ఆ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా. ఆ దేవుడు ఎవరో కాదు సార్, మీరే సార్ అని ఇంటర్లా ఒక స్టూడెంట్ రాసింది. ఆహా, పాస్ చేసిరా మరి? ఏమో, అయినా గంత మంచిగా రాసినాక గా పేపర్ దిద్దేటోళ్ళ మనసు కరిగి పాస్ అయ్యారా? చేస్తారు. అందుకే నేను ఒక్కో ఎగ్జామ్లా ఒక్కో స్టోరీ రాద్దామని ఫిక్స్ అయినా. అందుకే గీ ప్రాక్టీస్. నడు, నువ్వు నీ ఏషాలు. చక్కగా చదువుమంటే ఆ రోజు చదవక ఫెయిల్ అయిపోయి ఇప్పుడు లేనిపోని కథలన్నీ పడుతున్నావా? ఇట్లా రాస్తే డీబార్ చేయాలి, అప్పుడు సెట్ అవుతారు. వామ్మో, ఈ కథ ఎట్లనో ఉన్నది కదా. అయినా ఇప్పుడు నేను ఇంటర్ చదివి ఏం చేస్తలే, చక్కగా పోయి కొలువు చేసుకుంటా. కానీ చూసిండ్రా పబ్లిక్, మంచిగా చదివి పరీక్షలు మంచిగా రాయండి అని పోరలను చదివిస్తే కొందరు జవాబులు రాయక గీసోంటి కథలు రాస్తున్నారు. ఏం చేసుడుల్లా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.